గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో దీనికి సంబంధించిన చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి దాడులు ఈరోజు మిలిటరీ ద్వారా ఆపరేషన్ సింధూర్ అనే పేరు పైన వైమానిక ఆర్మీ మరియు అన్ని రంగాల్లో కలుపుకొని ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మీరు వార్తల ద్వారా చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అప్రమత్త చర్యలు ఏవైతే ఉన్నాయో నిన్న యూనియన్ హోంశాఖ సెక్రటరీ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి దేశంలో ఉన్న అందరూ చీఫ్ సెక్రటరీస్, హోమ్ సెక్రటరీస్, డీజీపీస్, ఇంపార్టెంట్ ఆఫీషియల్స్, పెద్ద నగరాల్లో ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ అభ్యాస్ అనేది ప్రారంభించాలని వారు తెలియజేయడం జరిగింది. ఈ ఆపరేషన్ అభ్యాస్ అనేది కేవలం ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, వారిని మానసికంగా, శారీరకంగా ఇటువంటి పరిస్థితులు వస్తే ఏ విధంగా ఉండాలనే చర్యలు ఏవైతే మనము తీసుకోవాలో దాని గురించి అప్రమత్తత, సన్నాహక చర్యలు ఏవైతే ఉంటాయో దాని గురించి ప్రజలకు కొద్దిగా అలవాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత మాకు లోకల్లో కూడా దీని గురించి మేము మా అధికారులందరితో చర్చించాము. అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులు వారి లోకల్ స్టేషన్ మిలిటరీ కమాండర్స్తో చర్చించారు. పోలీస్, హెల్త్, జిహెచ్ఎంసి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హోమ్ గార్డ్స్ అందరు కూడా కలిసి ఈ మాక్ డ్రిల్స్ ఏవైతే చేపట్టాలో దాన్ని ఏ విధంగా చేయాలి, ఏమేమి చేయాలి అనేది నిర్ణయించి ఈరోజు ఉదయం కూడా ప్రాక్టీస్ పరంగా 4 ప్రాంతాల్లో జిహెచ్ఎంసి పరిధిలో వచ్చే 4 ప్రాంతాలని ఎన్నుకొని అక్కడ ఇప్పుడు 1 గంట సేపట్లో 4 గంటల నుండి ఈ మాక్ డ్రిల్ అనేది ప్రారంభమవుతుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉదయం అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరి దగ్గర వివరాలు తీసుకొని అప్రమత్తంగా ఏ విధంగా ఉన్నారు, ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని సుదీర్ఘంగా వారు తెలుసుకున్నారు. అయితే వారికి ఇవన్నీ గురించి చెప్పాము. ఈరోజు 4 గంటల నుండి ఇప్పుడు కేవలం 1 గంట మిగిలి ఉంది. సరిగ్గా 4 గంటలకు ICCC ఏదైతే కోఆర్డినేషన్ సెంటర్గా వ్యవహరిస్తుందో ఇక్కడ నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ ప్రాంతం మొత్తం జిహెచ్ఎంసి ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి. అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు 55 సంవత్సరాల తర్వాత దాని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక అవి సరైన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల ట్రాఫిక్ మొబైల్స్, ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి జంక్షన్లో వారిని స్టేషన్ చేసి 2 నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది. ఈ సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మెంటల్గా, మానసికంగా
ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు